దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. హోలీ పాల్గొన పౌర్ణమినే మహాపాల్గుని అని, డోలికా పూర్ణిమ అని, హోలికా పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి ఊపుతారు ఈరోజు. కాబట్టి దీనిని డోలికా పూర్ణిమ అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగించడం కోసం హోలిక అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. హోలీ అంటేనే సరదాగా జరుపుకునే పండుగ. రంగుల పండుగగా పిలువబడే ఈ పండుగ మన హిందువులందరికీ కూడా ముఖ్యమైన పండుగగానే ఈ మధ్యకాలంలో జరుపుకుంటూ ఉన్నారు. వసంత ఋతువు ఆగమనం సూచికంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు కదా. ఈ పండుగ చెడుపై మంచి యొక్క విజయము, శీతాకాలం ముగిసి వసంత ఋతువు రాక సంతోషం, ఆనందం, సామాజిక సామరస్యం యొక్క చిహ్నంగా భావిస్తారు. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా? చెడుపై మంచి యొక్క విజయం అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా. హోలీ పండుగ రోజే హిరణ్యకశిపుడు, హోలిక, పూతన వంటి రాక్షసులపై విష్ణువు, శ్రీకృష్ణుల యొక్క విజయాన్ని సూచిస్తుంది. హోలీ ఎన్ని రోజులు జరుపుకుంటారు? 2 రోజుల పండుగగా చెప్తారు. మొదటి రోజు హోలికా దహన్. ఈ రోజున మనందరం ఎండు కొమ్మలు, ఆకులు, ఇతర ఏ వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ అంతా తెచ్చి పెద్ద మంటను వేస్తాం. కొన్ని ప్రాంతాల్లో హోలిక అనే రాక్షసుని ప్రతిమని కూడా దహనం చేస్తూ కనబడుతుంది. ఈరోజు భజనలు పాడుతూ కృష్ణుడు అలాగే రాధ గురించిన పాటలు పాడుతూ సంతోషంగా గడుపుతారు. అట్లాగే ఇస్కాన్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్లో శ్రీకృష్ణ భక్తులు పండుగని రోజంతా భజనలు పాడుతూ జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలీ పండుగ సందర్భంగా గుజ్జియా, మాల్పువా వంటి ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేస్తారు. ఇది మొదటి రోజు. రెండో రోజు ఈ రోజే ఒకరిపై ఒకరు సహజ సిద్ధమైన రంగులు, ఇప్పుడు న్యాచురల్ కలర్స్ వాడుతున్నారో లేదో తెలియట్లేదు కానీ అండి, కుదిరినంత వరకు న్యాచురల్ కలర్సే తెచ్చుకోండి. ఎందుకు అంటే అవి కెమికల్ ఫ్రీ కాబట్టి మన స్కిన్కి కానీ చర్మానికి ఎటువంటి వ్యాధులు రాకుండా మంచిగా ఉంటుంది. హోలీ పండుగ యొక్క చరిత్ర చాలా పురాతనమైంది. దాని మూలం గురించి చాలా కథలు చెప్తూ ఉంటారు. అందులో కొన్ని ప్రాచుర్యం పొందిన కథలు ఏంటి అంటే ముందే చెప్పుకున్నాం కదా, హిరణ్యకశిపుడు, అలాగే పూతన, అలాగే హోలిక అలాంటివి. ఇప్పుడు హిరణ్యకశిపుడు కథ చూసుకుంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడి పేరు మనందరికీ తెలుసు కదా, ప్రహ్లాదుడిని విష్ణువుని పూజించకుండా ఆపడానికి ప్రయత్నించాడు. చివరికి విష్ణువు శ్రీ నరసింహస్వామి అవతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుడిని రక్షించాడు. హోలిక అనే రాక్షసిని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కాల్చడానికి పంపాడు. కానీ ఆ అగ్ని ప్రహ్లాదునికి హాని చేయలేదు. హాని చేయడానికి బదులుగా హోలికను కాల్చివేసింది. ఈ సంఘటన గుర్తు చేసుకోవడానికే హోలీ పండుగను జరుపుకుంటారు. అట్లాగే పూతన సంహారం చూసుకుంటే, పూతన అనే రాక్షసి శిశువును చంపే శక్తిని కలిగి ఉండేది. ఈ కృష్ణుణ్ణి చంపడానికి ఆమె గోపికగా వేషం ధరించి విషపూరిత పాలు తాగించడానికి ప్రయత్నించింది. కానీ మన చిన్ని కృష్ణయ్య ఆమెను చంపేశాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి కూడా హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే రాధా కృష్ణుల గురించి చూసుకుంటే, శ్రీకృష్ణుడు చిన్ని కన్నయ్య రంగు తక్కువ ఉంటాడు కదా. తన చర్మం రంగు తక్కువగా ఉండడం వలన రాధతో ఆడుకోలేడని భావిస్తాడట. రాధ చర్మం రంగును పోలి ఉండేలా శ్రీకృష్ణుడు తన ముఖంపై రంగులు పూసుకున్నాడు. ఈ కథ నుంచే హోలీ పండుగలో రంగులు విసురుకోవడం అనే ఆచారం ప్రారంభమైంది. బార్సానాలో లడ్డూలతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. దాంట్లో ఉన్న పౌరాణిక కథ ఏంటి అంటే, పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో హోలీకి రాధాదేవి తండ్రి పంపిన ఆహ్వానాన్ని నందగోపాలుడు అంగీకరించారు.
ఆ తర్వాత కన్నయ్య అంగీకార పత్రాన్ని పూజారులకు పంపారు. పూజారులు కన్నయ్యకు స్వాగతం పలుకుతూ లడ్డూలు కూడా తినడానికి ఇచ్చారు. బార్సానాలోని గోపికలు రంగులను వేయడం ప్రారంభించినప్పుడు పూజారులు తమ చేతిలోని లడ్డూలను కురిపించారు. అప్పటి నుంచి హోలీకి ముందు నందగ్రామానికి ఆహ్వానం పంపించి కన్నయ్యకు స్వాగతం చెబుతూ లడ్డూలతో హోలీ ఆడే సాంప్రదాయం ప్రారంభమైంది. నేటికి కూడా బార్సానా, నందగ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రజలు ఇప్పటికీ లడ్డూలతో హోలీ వేడుకలను ఆడుతున్నారు. హోలీ పండగ వచ్చిందంటే మా పిల్లలకు కానీ, అపార్ట్మెంట్లో కానీ, చుట్టుపక్కల కానీ అసలు ఇంకా ఆనందానికే హద్దులుండవు. ముందు రోజే వెళ్ళి రంగులు కొనుక్కొచ్చుకోవడము, గన్స్, పిచికారీస్ అన్నీ కొనుక్కొచ్చుకొని సరదాగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. పొద్దున్న ఎప్పుడవుతుంది, వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి సరదాగా గడపండి. కాకపోతే ఏంటి అంటే న్యాచురల్ కలర్స్ని వాడండి, కెమికల్స్ లేకుండా ఉన్నవి వాడడానికే ప్రయత్నం చేయండి. అలాగే నీరు చాలా తక్కువ ఉంది, స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నీరుని చూసుకొని వాడండి. ఈ ఒక్కటే మనం పాటించుకుంటే అందరం హ్యాపీగా సంతోషంగా ఉంటాము. అలాగే మన పిల్లలకి హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేయండి. తెలియకపోతే ఈ ఒక్క పండుగే కాదండి, ప్రతి పండుగ యొక్క విశిష్టతని కూడా మనమే మన ముందు తరాల వారికి చెప్తేనే తెలుస్తుంది. రాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో పండుగల గురించి, వాటి విశిష్టత గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఏమీ ఎవ్వరికీ తెలియట్లేదు. అలాగే వ్యాలంటైన్స్ డేనో, ఫాదర్స్ డేనో, మదర్స్ డేనో, హ్యాలోవిన్ డే, అసలు హ్యాలోవిన్ డే అయితే ఘోరంగా జరుపుకుంటున్నారు. ఇలాంటివి తెలుస్తున్నాయి కానీ మన తెలుగు పండగల గురించి అసలు తెలియట్లేదు. ఇది హోలీ అనేది తెలుగు పండగ అని కాదు, అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ కాబట్టి దీని విశిష్టతను కూడా తెలియజేయండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పండుగ పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు స్టోరీ చెప్తే వింటారు. అలాగే ఈసారి హోలీ పండుగ రోజే మనకి చంద్రగ్రహణం కూడా కలిసి వచ్చింది. పౌర్ణమి చంద్రగ్రహణం రావడం అన్నది చాలా విశిష్టంగా భావించవచ్చు. చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, జాతక దోషాలు, ఈ గ్రహం అనుకూలంగా లేదు అంటే గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల మన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే, అలాగే సంతానం కోసం, సంతాన ప్రాప్తి కోసం కూడా ఈ పౌర్ణమి రోజు ఇలా చేయడం మంచిది. ఈ ఒక్క పౌర్ణమి రోజే కాదండి, మనకి 12 మాసాలు 12 పౌర్ణములు వస్తాయి. ప్రతి పౌర్ణమికి కూడా ఇలా చేసుకోవచ్చు. ఏం చేసుకోవాలి అంటే పొద్దునంతా ఉపవాసం ఉండండి. లేదు అంటే ఉపవాసం ఉండలేనప్పుడు ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవచ్చు. సాయంత్ర సమయానికి పరిశుద్ధంగా స్నానం చేసి లక్ష్మీనారాయణులు పూజించడం మంచిది. లలితాదేవిని పూజించడం మరీ మంచిది. అంటే ఎలా పూజించాలి అంటే మనము స్నానం చేసిన తర్వాత ఆ చంద్రుణ్ణి, ఆ పూర్ణ చంద్రునికి నమస్కారం చేసుకొని, కుదిరితే ఆ చంద్రుని కాంతి పడే చోట కూర్చొని ఈ లక్ష్మీ సహస్రనామాలు, లేకపోతే విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామాలు ఇలా మనకి తోచినది చదువుకోండి. లేదు అంటే పరిశుద్ధమైన మనస్సుతో ధ్యానం చేసుకోండి. మాకు ఆ చంద్రుని నీడలో కూర్చోవడం అవ్వదు అనుకుంటే ఇంకా మన ఇంట్లోనే పూజా మందిరంలో కూర్చొని ఆ ప్రతిమని నమస్కరించుకుంటూ మనకి తోచినట్లుగా పూజ చేసుకోండి. పూజ అయిన తర్వాత ఆరగింపుగా పరవాన్నాన్ని, అన్నంతో చేసిన పరవాన్నాన్ని వెండి పాత్రలో పెట్టి స్వామికి ఆరగింపుగా పెట్టండి. అలాగే కుదిరిన వాళ్ళు చంద్రకిరణాలు పడే చోట ఆ వెండి పాత్రలో పెట్టిన పరవాన్నాన్ని ఆరగింపుగా చంద్రునికి ఉంచండి. తర్వాత దాన్ని పుచ్చుకోండి. మనకి తెలియకుండానే మనస్సు ప్రశాంతంగా అవుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఉండే కష్టాలన్నీ కూడా త్వరగానే తీరే అవకాశం ఉంటుంది.
పొద్దున పూట చక్కగా లక్ష్మీ జయంతి, హోలీ పండుగని జరుపుకోండి. సాయంత్రము ఇలాగ చేయండి. ఎంత మంచిగా అనిపిస్తుందో మీరే గమనించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.